welcome to Pretty Much Everything. A very good morning. Hello guys, welcome back to Pretty Much Everything. You know that I post anything and everything. సో ఈరోజు ఫస్ట్ ఇది నా వెరీ ఫస్ట్ ర్యాండమ్ మోటో బ్లాగ్. సో ఇప్పుడు దాకా ఎప్పుడు అసలు బ్లాగింగే మనతో అయ్యే పని కాదు. అట్లాంటిది మోటో బ్లాగ్ అంటే ఫస్ట్ టైం. సో యాక్చువల్గా నేను ఎందుకు ఇది చేస్తున్నా అంటే జస్ట్ వాంటెడ్ టు గో ఫర్ అ రైడ్ యాక్చువల్లీ. సో ఆ రైడ్కి ఎట్లాగో వెళ్తున్నాను కదా, సో మీకు కూడా చూపిస్తాము హౌ డు ఐ రైడ్ అండ్ యూనో హౌ డు ఐ రైడ్ అని ఏం లేదులే, కానీ జస్ట్ ర్యాండమ్గా అంటే పెద్దగా ఏమీ అనుకొని అయితే ఏం చెయ్యట్లేదు, జస్ట్ ఊరికనే పోతున్నాను. అండ్ ఇంకొక విషయం, ఎందుకు నేను పొద్దున్నే పోతున్నా బికాస్ ఐఎమ్ స్టిల్ స్కేట్ రైడ్ ఇన్ ద ట్రాఫిక్. సో నాలాగే ఇంకా ఎవరైనా మీరు భయపడుతున్నారు అనుకో, స్టిల్ లైక్ మార్నింగ్ మేము డ్రైవ్ చేయాలంటే మాకు భయం వేస్తుంది ట్రాఫిక్లో అట్లా అట్లా అని. సో మీరు బేసిక్గా మార్నింగ్ టైంలో ట్రై చేయండి. మార్నింగ్ లైక్ వేర్ యూ డోంట్ హ్యావ్ ట్రాఫిక్. చూడండి ఎంత ఖాళీగా ఉన్నాయి రోడ్స్. ఇట్ వాజ్ అరౌండ్ 6:15 అవుతుంది టైం ఇప్పుడు. సో ఈ టైంలో మీరు రైడ్ చేసినారనుకో, ఫస్ట్ మీకు కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. లైక్ హౌ యు ఆర్ రైడింగ్, మీకు మీ అంతటి మీరు గేర్ చేసుకోవడము, లెస్ ట్రాఫిక్ ఉంటుంది కాబట్టి మీరు మిమ్మల్ని కంట్రోల్ చేసుకోగలరు బేసిక్గా. సో అప్పుడు మీకు అర్థం అయిపోతుంది, ఓకే నేను ఇట్లా రైడ్ చేయాలి మీకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది. సో ఫస్ట్ అయితే ట్రై చేయండి హౌ టు అసలంటూ బండి తీయకుండా అట్లా పెట్టేసినాను అనుకో, సడన్గా ఒకరోజు ట్రాఫిక్లో పోవాలంటే మీతో కాదు, భయం అవుతుంది. ఎందుకంటే నాకు కూడా అట్లనే అనమాట. ఒకరోజు ఇట్లనే సడన్గా ఒకరోజు ఈవినింగ్ టైంలో, అది కూడా పీక్ కాలేజ్ టైం ఉంటుంది కదా, కాలేజ్ విడిచిపెట్టే టైం. సో ఆ టైంలో ట్రై చేద్దామని చెప్పి బండి తీసేసరికి బండి మధ్యలో ఆగిపోయింది. ఆగిపోయేసరికి నాకు మామూలుగా భయమే లేదు. సో అట్లా కాకుండా రోజు కొంచెం సేపు జస్ట్ ఒక 10 మినిట్స్ షార్ట్ రైడ్కి వెళ్ళిరండి. అట్లా రైడ్కి వెళ్ళి వచ్చినారనుకో మీకు కూడా మంచిగా అనిపిస్తుంది. ఎర్లీ మార్నింగ్ లేచినందుకు అంటే ఒక డిసిప్లిన్ అలవాటు అవుతుంది బేసిక్ అది. సో నేను మొన్న రీసెంట్గా ఒక రైడ్కి వెళ్ళాను అనమాట విత్ మై ఫ్రెండ్. పర్పుల్ రైడ్ అనేసి, ఇట్స్ ఫర్ హెల్త్ అనేసి, అది కూడా నేను వాక్ పెట్టాను చూడండి. దాంట్లో దే షో హౌ రైడర్స్ హ్యావ్ డిసిప్లిన్. వీడెవడో తిరుగుతున్నాము, దాన్ని ఎట్లా మీరు కంట్రోల్ చేసుకోవాలి అని. మీరు నార్మల్ ట్రాఫిక్లో ఉన్నప్పుడు అర్థం కాదు. సో ఇట్లా ఎర్లీ మార్నింగ్లో ఉన్నప్పుడు మీ అంతటా మీరు నేర్చుకుంటారు కాబట్టి మీకు బేసిక్గా భయం రాకుండా. యా, సో యాజ్ స్పీకింగ్ నాకు చెప్పినట్టు మేము ఒక పర్పుల్ రైడ్కి అనేసి అయితే వెళ్ళామన్నమాట. ఆ పర్పుల్ రైడ్లో ఏంటంటే చాలామంది రైడర్స్లో నేను నేర్చుకుంది ఏంటంటే డిసిప్లిన్, రోడ్ డిసిప్లిన్ అవ్వచ్చు, అండ్ హౌ దే ఆర్ అండ్ మార్నింగే లేచి వచ్చారు వాళ్ళు కూడా. సో అట్లా మీరు రోజు ఒక టైం మార్నింగ్ పెట్టుకున్నారని రైడ్కి వెళ్ళాలి అట్లా ఉంది. సో ఎవ్రీడే మార్నింగ్ లేచి జస్ట్ అట్లా ఒక రైడ్కి వెళ్ళేసి హ్యాపీగా తిరిగేసి ఒక చిన్న రౌండ్ వేసుకోండి చాలు. ఏం పెద్దగా మీరు కిలోమీటర్లు పోక్కర్లేదు. జస్ట్ ర్యాండమ్గా చిన్న మీ ఇంటి చుట్టూ తిరిగేసి ఒక చిన్న రౌండ్ వేసుకొని వచ్చేసేయండి. అట్లా మీకు బండి అంటే భయం పోతుంది, బండి మీద కాన్ఫిడెన్స్ వస్తుంది, మీ రైడింగ్ మీద మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది, బండిని ఎట్లా హ్యాండిల్ చేయాలని అర్థమవుతుంది అనమాట. బేసిక్గా కాన్సెప్ట్ అయితే అది. గేర్లు ఎక్కడ మార్చుకోవాలి, గేర్లు ఎక్కడ వేసుకోవాలి, ఇవన్నీ కూడా అర్థమవుతుంది. ఇక్కడ ఏదో జరుగుతుంది, రోడ్ బ్లాక్ ఉంది. సరే తిప్పు. ఇంతకుముందు నాకు యూటర్న్ అంటే కూడా భయం బేసిక్గా. సో ఇప్పుడు కూడా భయం ఉంది లైట్గా, బట్ ఐఎమ్ ట్రైయింగ్ టు ఓవర్కమ్ మై ఫియర్. ఎస్, స్లోలీ ఎక్సిట్ టర్న్ అయిన తర్వాత యాక్సిలరేట్.
అంతే. Done. Finish off. Now second gear. That's it. ఫస్ట్ మీకు భయం ఉందనుకో, ఫస్ట్ గేర్ సెకండ్ గేర్లో మాత్రమే ప్రాక్టీస్ చేయండి. ఇట్స్ ఓకే. మనం స్లోగా పోయినా కూడా ఏం పర్లేదు. మనం ఏం రేస్కి పోవట్లేదు. అండ్ రైడింగ్ ఈజ్ నాట్ అబౌట్ రేసింగ్. రైడింగ్ ఈజ్ అబౌట్ డిసిప్లిన్. రైడింగ్ ఈజ్ అబౌట్ calm, composed riding without putting others' life and your life into jeopardy. So yeah, స్లోగా నెమ్మదిగా రైడ్ చేద్దాం. అండ్ ఇది నా ఫస్ట్ మోటో బ్లాగ్ కాబట్టి ర్యాండమ్గా ఏదో తుత్తరగా వాగుతున్నా. నెక్స్ట్ టైం ఏమన్నా స్క్రిప్ట్ ప్లాన్ చేద్దాం. సో ఏం చెప్పాలి ఇంకా, అందరు పొద్దున్నే లేచి ఎక్సర్సైజులు చేసేసారు. వెరీ నైస్. జనాలకి హెల్త్ మీద ఈ మధ్య చాలా పెరుగుతుంది. నెక్స్ట్ ఏం చెప్తాము, ఓకే నా గురించి ఇంట్రొడక్షన్ ఇస్తా. సో నేను మా డాక్టర్ న్యూజిలాండ్లో చేశాను. అండ్ నేను వెంటూ కల్లా చిన్నప్పుడు యూఎస్లో చదువుతున్నా. ఇప్పుడు ప్రస్తుతానికి ఇండియాలో ఉన్నా. నెక్స్ట్ మళ్ళీ వేరే కంట్రీ వెళ్ళే ప్లాన్ అయితే ఉంది. బట్ ప్రస్తుతానికి అయితే ఇంకా ఏం అనుకోలేదు. చూద్దాం నెక్స్ట్ టైం. జస్ట్ మనం ర్యాండమ్గా పోతున్నాం కాబట్టి ఏం లేదు. స్లోలీ స్లోలీ మెల్లిగా క్రాస్ సెక్షన్లో వచ్చే వాళ్ళు ఉంటారు. మనం బేసిక్గా భయపడము. రోడ్డు మీద భయపడ్డాం అనుకో మనం లర్నర్స్ అని అర్థమైపోతుంది. లర్నర్స్ అని అర్థమైతే ఇంకా ఎక్స్ట్రా చేస్తుంది అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో మీరైతే కామెంట్ చేయండి. నాకైతే అనిపిస్తుంది అబ్బా, ముఖ్యంగా ఎట్లా చేస్తే మనం నెమ్మదిగా ఇట్లా పోతున్నాం అనుకో, ఇప్పుడు వీళ్ళు రైడర్స్ అని చెప్పి మనం కరెక్ట్గా చేసినా కూడా మనం తప్పు పడతారు అనిపిస్తుంది. సో ప్రస్తుతానికి అయితే అంతే అబ్బా. నేనైతే ఇంటికి పోతున్నా. నెక్స్ట్ చికెన్ కూడా కొట్టించుకోవాలి, కానీ అది రేపు కొట్టించుకుంటా. సో యా, ప్రస్తుతానికి అయితే అంతే. సీ యూ, బాయ్, టేక్ కేర్. And don't forget to like, share and subscribe to pretty much everything. Bye guys. సో బేసిక్గా నేను చెప్పేది ఒకటే ఏంటంటే, భయపడద్దు. బండి తీసుకోవాలి, బయటికి పోవాలి, అంతే. బండి తీసుకోండి, బయటికి రండి, రైడ్ చేయండి. ఒకవేళ భయం వేస్తే అప్పుడు తీసుకుంటాం, కానీ ముందైతే ఫస్ట్ స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేయకుండా భయం వేస్తుంది అంటే అయ్యే పని కాదు. సో జస్ట్ గెట్ అప్ ఇన్ ద మార్నింగ్, టేక్ యువర్ బైక్, కమ్ అవుట్. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అండి కదా. ప్రాక్టీస్ మేక్స్ హ్యూమన్ బీయింగ్స్ పర్ఫెక్ట్, నాట్ ఓన్లీ మ్యాన్. జస్ట్ ర్యాండమ్ చేసినాం మనమైతే ఈ మోటో వ్లాగ్ ఏముందిలేదు. ఇది ఎవడైనా నిజంగా మోటో వ్లాగ్ అని చెప్తే ఇది మోటో వ్లాగా అని ఒక ఫీలింగ్ ఇస్తాడు. జస్ట్ నాకు వచ్చింది నేను చేశాను అంతే. సో ఇట్స్ ఓకే గైస్, టేక్ కేర్, బాయ్ బాయ్.